ఇక్కడ నా స్నేహితురాలికి అన్యాయం జరగబోయింది. ప్రపంచంలో ఎవ్వరూ తోడు లేకపోయినా నాకు నా స్నేహితురాలు తోడుంది. సూర్య, అనవసరంగా మమ్మల్ని ఏమీ అనొద్దు. ఐశ్వర్య కడుపుని ఎందుకు పోగొట్టాలనుకున్నావు? చెప్పాలనే వచ్చాను, కానీ అప్పటి సిచ్యువేషన్ వల్ల చెప్పలేకపోయాను. అలేఖ్య, అలాగే నువ్వు కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి స్వామి వివేకానంద, భగవద్గీత లాంటి పుస్తకాలు చదువు. నాకు విశేషమేం లేదే. ఏం లేదా లేఖ్య, ఏది మంచో ఏది చెడో అనే జ్ఞానం నీకు కూడా వస్తుంది. నీకు తొందరపాటు ఎక్కువ కదా. కోపంలోనో ఆవేశంలోనో నా కడుపు పోగొట్టాలనుకున్నావు కదా. ఇప్పుడు ఆవేశం తగ్గి ఇంటికొచ్చి నన్ను అభినందిస్తున్నావు కదా. అలా జ్ఞానానికి సంబంధించిన వాటిని చదువుకో, నీకు జ్ఞానం వస్తుంది. అంటే ఇప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నానంటావా ఐశ్వర్య? అవునా లేఖ్య? నువ్వు నన్ను కాసేపేమో అక్క అంటావు, కాసేపేమో ఐశ్వర్య అంటావు. నీకు కోపంగా ఉంటే నేను నీకు ఐశ్వర్యలా కనిపిస్తాను, కోపం పోతే అక్కలా కనిపిస్తాను. ఇవన్నీ అజ్ఞానంతో చేసే పనులే. అవి పోవాలంటే భాగవతం, మహాభారతం, రామాయణం లాంటి గ్రంథాలు చదవాలి. అలా చదివితే మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అవన్నీ తెలుస్తాయి. నేనొస్తే ఎప్పటిలానే సొంత చెల్లెల్లా రిసీవ్ చేసుకొని ఇప్పుడు ఇలా మాట్లాడతావా? ఎంతలా నటించావా ఐశ్వర్య? ఎస్, ఇది నటనే నటనే నటనే. నువ్వెలా నటించావో నేను కూడా అలాగే నటిస్తున్నానా లేఖ్య? అంటే నాది నటనంటావా? ఇందులో నో డౌట్ నీది నటనే. అంటే నీ ఉద్దేశం ఏంటి ఐశ్వర్య? నువ్వు నీ మేనత్త కలిసి నా కడుపులోని బిడ్డని శాశ్వతంగా దూరం చేయాలని చూశారు. ఐశ్వర్య, నాకు అలా చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం సూర్య చెబితేనే నాకు తెలిసింది. కొత్త డ్రామా స్టార్ట్ చేసావా? నాకు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. నీకు ప్రెగ్నెన్సీ అని సూర్య చెప్తేనే తెలిసింది. నేను నీ కడుపు పోగొట్టాలని ప్రయత్నించానని నువ్వలా అనుకుంటున్నావని కూడా చెప్పాడు. అందుకే నీకు ప్రెగ్నెన్సీ వచ్చినందుకు అభినందించడానికి వచ్చాను. నేనేమీ చేయలేదని నీకు క్లియర్గా చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అలేఖ్య, నువ్విప్పుడు పాత అలేఖ్యం అయిపోయావు. నీకు తెలియకుండానే నీలో పగ, ద్వేషం ఎంటర్ అయ్యాయి. నువ్వు చేయలేదంటే నీ భర్త నమ్మాడా?
లేదు, నమ్మలేదు. నిన్ను ఎంతో ప్రేమించే సూర్యే నువ్వు చేయలేదు అంటే నమ్మడం లేదు. నేనెందుకు నమ్ముతాను? అయ్యో, నేను చేయని తప్పుకి అంతా నన్ను నిందిస్తున్నారు. నాకు గాని మా అత్తయ్యకి గాని ఇందులో ఏ పాత్ర లేదంటే ఎవరు నమ్మడం లేదు. నువ్వు సూర్య నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను పాతలెక్కినైపోయానని పదే పదే అంటున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. వద్దు లేఖ్యా, వద్దు. కొంచెం తగ్గించు. ఎక్కువ నటనలో జీవిస్తే అలాగే గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ళొస్తాయి. అవి కళ్ళకంత మంచిది కాదు. చూడ ఐశ్వర్య, నేను మాతృత్వం అంటే ఏంటో అనుభవించిన దాన్ని. 9 నెలలు కాదు 10 నెలలు 10 నెలలు బిడ్డను మోసిన దాన్ని. నేనెందుకు అలా చేస్తాననుకుంటున్నా? అలేఖ్య గారు, నిజం చెప్పండి. మీకు ప్రెగ్నెన్సీ అని తెలియగానే మీరేం చేశారు? అబార్షన్ చేయించుకుని కడుపులో బిడ్డని తొలగించుకోవాలని చూశారు. ఇది నిజం కాదా? డాక్టర్, ఏంటి మీరు అనేది? నేను తల్లిని కాబోతున్నానా? అవునమ్మా, నీకింకా పెళ్లి కాలేదు అంతేనా? అవును డాక్టర్. నీ బాయ్ ఫ్రెండ్ని కన్విన్స్ చేసుకుని ఓ నిర్ణయానికి వచ్చావా? అవును, ఒక నిర్ణయానికి వచ్చాను డాక్టర్. అబార్షన్ చేయించుకోవాలని. గుర్తుకొచ్చాయా మీరప్పుడు చెయ్యబోయినవి? అప్పటి సిచ్యువేషన్ వేరు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వే నీ కడుపులో బిడ్డని పోగొట్టుకోవాలని చూసావు. అలాగే ఇప్పుడు నీకు యాంటీగా పనిచేస్తున్న నా మీద పగతో నా కడుపులో బిడ్డని పోగొట్టడానికి ప్రయత్నించలేదని నేనెలా అనుకోగలను? ఖచ్చితంగా నువ్వే చేయించావు లేఖ్యా. ఏ ఐశ్వర్య, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేనప్పుడు నా కడుపులో బిడ్డని తొలగించుకోవాలని చూడడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు. అసలు నీ మూలంగానే నా కడుపులో బిడ్డని తొలగించుకోవాలనుకున్నాను. నీ వల్లే సూర్య అప్పుడు నీతోనే ఉంటున్నాడు అనుకుని సూర్యని ఒక దుర్మార్గుడిగా భావించి అలాంటి దుర్మార్గుడి రూపం మొయ్యకూడదని నేను అబోర్షన్ చేయించుకోవాలనుకున్నానే గాని నా బిడ్డ మీద ప్రేమ లేక కాదు. నీ విషయంలో ఏం జరిగినా అందుకు కారణం ఐశ్వర్యో సూర్యో అవుతారు. లేని తప్పుల్ని ఉన్నాయని చూపటం నీకు అలవాటైపోయిందా లేఖ్యా? కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. నా అమ్మతనాన్ని నువ్వు పోగొట్టాలని చూసినా సూర్య మాత్రం నన్ను రక్షించాడు. అయ్యో, నేను చేయలేదంటే వినవేంటి? వినను. అసలు ఇలాంటి విషయాలు చేయించటం నీ లెవెల్కి చాలా చిన్నది. నా విషయంలో ఇంతకంటే ఎక్కువ దుర్మార్గం చేసిందానివి. ఏమో, రేపు నన్ను చంపించడానికి చంపడాన్ని కూడా వెనకాడవేమో. ఐశ్వర్య, ఒకప్పుడు నిన్ను చంపాలని ప్రయత్నం జరిగితే నేనే నిన్ను కాపాడి నా ఇంట్లో పెట్టుకున్నాను. నీ ఐఎస్ కంపెనీ నీకు వచ్చేలా చేశాను. ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? అప్పుడక్కడ నీ స్వార్థం. అందరూ నువ్వే నన్ను చంపడానికి ప్రయత్నించావని అంటుంటే నీ మీద పోలీస్ కేసు నమోదయ్యింది కాబట్టి, ఆ కేసులో నుంచి బయటపడాలి కాబట్టి, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నీ ఇంట్లో నన్ను పెట్టుకుని నా ఐఎస్ కంపెనీ నాకొచ్చేలా చేసావు. దీన్ని బట్టి నీకు స్వార్థం మాత్రమే ఉందని నాకు అర్థమైంది.
అలేఖ్య, నువ్వు మనుషులకు ఉపయోగపడవు, కానీ ఎలా ఉపయోగించుకోవాలో నీకు బాగా తెలుసు కాబట్టే నాకు మంచి చేసినట్టే చేసి నన్ను నీ గ్రిప్ లో పెట్టుకున్నావు. ఇందులో నీ స్వార్థం తప్ప ఏముంది? ఏముంది? అంటే నిన్ను నేను అక్కగా అభిమానించింది కూడా నాటకమేనా? కళ్ళ ముందు కనబడుతుంటే సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే. నేను నిన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నాను. అలా నేను కూడా మా అక్కని చూసుకోవాలనే జ్ఞానం కూడా నీకు లేకుండా నువ్వు నాకు ద్రోహం చేయాలని చూసావా లేఖ్య? సాత్విక్ ప్రేమని నేను గెలిపిస్తానంటే నువ్వు నా అమ్మతనాన్ని ఓడించాలనుకున్నావు. ఎంత అన్యాయం లేఖ్య! సూర్య వచ్చి నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను నా పాప ఏమైపోయేవాళ్ళం? ఐశ్వర్య, నా శత్రువెవరూ పన్నిన కుట్ర ఇది. ఏది నిజమో ఏది అబద్ధమో నీకిప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది.
నాది నాటకమే అనుకో, కానీ నువ్వు నా చెల్లెలు తీసుకొచ్చింది కదా అని వీటిని తీసుకోకుండా విసిరేశావు. పసుపు కుంకుమ కలిసిపోయాయి, గాజులు విరిగిపోయాయి, పూలు నేల పాలైపోయాయి. కనీసం ఈ చీరైనా తీసుకో ఐశ్వర్య. ప్రేమతో నీ ఇంటికొస్తే నువ్వు నాకిచ్చిన బహుమతి నింద. ఓకే, ఈ అలీకి దేన్నైనా తట్టుకుని నిలబడగలదు, నిలబడుతుంది. నేనిప్పుడు నీకు శత్రువునే అవ్వచ్చు, కానీ నా చెయ్యి ఎంతో మంచిదని అంటారు. ఆ సెంటిమెంట్తోనైనా నీ నుదుటిన బొట్టు పెట్టని. నువ్వు పండంటి బిడ్డని కనాలి ఐశ్వర్య. నా వీరుకి చెల్లెల్నివ్వాలి. వస్తాను. నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా, అనురాగమే నేరమా, స్నేహమే ద్రోహమా, కాణరాణి దైవమా, బలి కోరటం న్యాయమా, బంధమే ఈ వేళ తెంచుకుపోతే కన్నీరే ఏడై పారేనా. ఇదిగో నీలాంబరి. చెప్పండి మేడం. అలేఖ్య ఐశ్వర్యల పగ తీవ్ర స్థాయికి వచ్చేసింది. వాళ్ళిద్దరూ ఉత్తరం దక్షిణంగా విడిపోయారు. ఉత్తరం పోస్టాఫీసులో వేస్తాం, దక్షిణ హుండీలో వేస్తాం. ఒక్కసారి వాటిని వేశాక మనం తిరిగి తీయలేం. చేరవలసిన చోటుకే చేరతాయి. అలాగే ఈ అలేఖ్య ఐశ్వర్యల మధ్య ఒక్కసారి వార్ స్టార్ట్ అయిందంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు.
చేరవలసిన గమ్యానికే చేరతాయి. పాపం చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు ఇద్దరు. మేడం త్వరలోనే ఈ హైదరాబాద్ సిస్టర్స్ ని తన బానిసలుగా చేసుకుని ఈ హైదరాబాద్కే మహారాణి కాబోతుంది. ఏ నీలాంబరి, ఎవరు కాబోతున్నారు? ఆ డైలాగ్ ఇంకోసారి చెప్పు. మా అరుంధతి మేడం త్వరలోనే ఈ హైదరాబాద్ సిస్టర్స్ ని తన కాళ్ల దగ్గర బానిసలుగా చేసుకుని ఈ హైదరాబాద్కే మహారాణి కాబోతుంది. దట్స్ గుడ్. థ్యాంక్ యూ నీలాంబరి. ఉత్తరం దక్షిణం. ఇంజూరియస్ టు హెల్త్ 500% నిజం.